వరదలో దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాంట్లో భాగంగా ఈరోజు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. భారీ వర్షాలకు విజయవాడ అల్లకల్లోలమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరదల్లో లక్షల సంఖ్యలో వాహనాలు మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో కార్లు, బైకులు, ఇతర వాహనాలు దాదాపు 3 రోజుల పాటు నీటిలోనే ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని వాహనాలు నీటిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. నీట మునిగిన వాహనాలు పూర్తిగా పాడైపోయినట్లుగా తెలుస్తోంది. వాహనాల రిపేర్లకే ఒక్కో కుటుంబానికి వేల రూపాయలు ఖర్చు అవ్వచ్చని అంచనాగా ఉంది. వరద బాధితుల భారం తగ్గించేందుకు చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీతో చర్చలు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలెన్ని, ఇన్సూరెన్స్ లేని వాహనాలెన్ని అనే అంశంపై ప్రభుత్వం లెక్కలు సిద్ధం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. బుడమేరు వాగు తెగటంతో కూడా 4-5 రోజుల పాటు వరదలో కూడా పూర్తిగా విజయవాడ నగరం తడిసి ముద్దైపోయింది, నానిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో 10 అడుగుల పైన కూడా నీరు అనేది ఫ్లో అవడం జరిగింది. కింద ఉన్న కార్లు కానీ, బైకులు కానీ, స్కూటీలు కానీ పూర్తిగా తడిచిపోయి పాడైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మీకు విజువల్లో చూస్తున్న వెహికల్ పూర్తిగా కూడా ఇది నీళ్ళ మొత్తం కూడా నానిపోయి ఉన్న వెహికల్. దీన్ని ఇప్పుడు మెకానిక్లు రిపేర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఎంతవరకు దీన్ని రిపేర్ చేయగలుగుతారు, దీన్ని స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఎంతవరకు ఖర్చు అయింది, ఎంతవరకు దీనికి వాహనదారులు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అనేది మెకానిక్తో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెహికల్? వెహికల్ వచ్చేసి వానలో తడిసిపోయింది, బాగా మొత్తం మునిగిపోయింది. మునిగిపోయి ఆగిపోయింది. ఇంకా అది చేయాలన్నా టైం పట్టిద్ది. ఆల్మోస్ట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అందరూ. అదేం లేదు, పెట్టేసి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళే ఇంకా వస్తారు తర్వాత. అది ఎన్ని రోజులు పట్టింది రిపేర్ చేయడానికి? పట్టిద్ది అంటే ఇంకా ఒక్క బండికి అయితే 2-3 గంటలు పట్టిద్ది. అలా డేకి ఎన్ని బళ్ళు వస్తే అన్ని బళ్ళు 8 నుంచి నైట్ 10-11 దాకా చేస్తా. ఎక్కడి నుంచోనే ఒక బండికి వచ్చేసి ఖర్చు 1500 నుంచి 2000 దాకా అవ్వచ్చు. పని పెరిగితే ఇంకా అమౌంట్ కూడా పెరిగిద్ది. నేను పని తగ్గితే అమౌంట్ కూడా తగ్గిద్ది. అంటే ఏం పోతా ఉన్నాయి ప్రధానంగా ఇప్పుడు ఈ నీళ్ళలో నానటం వల్ల ఏం పోతా ఉన్నాయి? అంటే ప్లగ్గులు పోతాయి, తర్వాత వచ్చేసి బ్యాటరీకి ఆల్మోస్ట్ పోదు. ప్లగ్గులు, ఎయిర్ ఫిల్టర్ తడిసిపోతే ఎయిర్ ఫిల్టర్ స్టార్ట్ అవుతుంది. ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోతే మటుకి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవటమే. ఇంకా కరెంట్ కాయలు ఏమన్నా పోతే అవి మార్చుకోవటమే. అవి మార్చుకుంటే సరిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అప్పుడు కూడా అవ్వకపోతే ఇంకా మొత్తం జనరల్ మొత్తం చేయాల్సి వచ్చింది. జనరల్ మొత్తం చేయాలంటే ఇంజిన్ ఒకవేళ పట్టేస్తే ఆల్మోస్ట్ అంత 8-10 దాకా అవ్వచ్చు. 10,000 అవుతుంది ఇంజిన్ ఒకవేళ పట్టేస్తే. అది దాని బండి ఇంజిన్ పట్టేసింది అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది రిపేర్ చేయడానికి? రోజులు పట్టిద్ది అంటే ఇంకా పట్టిద్ది ఒక 4 రోజులు 3 రోజులు పట్టిద్ది. టైం ఇస్తే అది ఇప్పుడు ఆల్రెడీ బళ్ళు కూడా పెరిగినాయి కదా, టైం అయితే పట్టిద్ది దానికి కూడా. ఎన్ని రోజుల నుంచి వస్తా ఉన్నాయి ఇప్పుడు ఈ బళ్ళు వరదల్లో నుంచి బయటికి? ఎన్ని రోజుల నుంచి వస్తా అంటే సండే నుంచి వాన ఇప్పుడైతే మొదలైన అప్పటి నుంచి వస్తానే ఉన్నాం. అది అప్పటి నుంచి వస్తానంటే అప్పటి నుంచి ఇంకా చేస్తానే ఉన్నాం. మేము కూడా రిపేర్ చేస్తుంటారు ఇప్పుడు వరకు? ఇప్పుడు దాకా చేసుంటాం, మాక్సిమం 30-40 చేసుంటాం. 30-40 చేసుంటాం. ఇలా ఒక మెకానిక్ షాప్లోనే 30-40 బళ్ళు అయితే రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంజిన్ కనుక చెడిపోతే 10,000 పైగా కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. లేదు చిన్న రిపేర్లు అంటే సుమారు 1,500 నుంచి 2,000 కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్తాను. మరి యజమాని కూడా ఉన్నారు, షాప్ యజమాని. ఈ లోపల సామాన్లన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారండి? ఇట్లా వాహనాలు తడిచిపోయి ఎంతమంది వచ్చారు? తడిచిపోయి రోజుకు ఒక 100 మంది దాకా వస్తున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా వాటర్ వస్తున్నాయి అనేసరికి ఇంకా భయపడుతున్నారు. ఏం చేయాలన్న పరిస్థితి అర్థం కావట్లేదు. ఒక పక్కన మునిగిపోయి అందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి తగ్గ డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి. వ్యాపారాలు లేవు, వాళ్ళు పనికి వెళ్ళడానికి పనికి రావడం లేదు. ఒక పక్క పని లేదు, ఒక పక్కన ఈ బళ్ళు తడిసిపోవడం, బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దానివల్ల జనాలకి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ బళ్ళు బాగు చేయించుకోవడానికి టైం పట్టేసి ఒక్కొక్క రోజు ఆగిపోతున్నారు. ఒక్కొక్క బండి అందరూ బళ్ళు చేయలేరు కదా ఒక్కసారిగా. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 రోజులు 3 రోజులు కూడా బళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఒక బండి అయితే 4 రోజులు అయిపోయింది, అలాగే ఉండిపోయింది. అది బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు మాత్రం. ఎంత ఖర్చు అవుతుంది సామాన్ల వరకు మీకు కొనుక్కుంటున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది? ఒక్కొక్క వెహికల్కి ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 2,000 రూపాయలు 3,000 రూపాయలు సామాన్లు అవుతున్నాయి, మెకానిక్ ఛార్జెస్ అవుతున్నాయి. దానివల్ల ఒక్కొక్క బండికి మినిమం 4,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దానివల్ల మా సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళు అయితే కనుక
పనికి వెళ్ళలేక, డబ్బులు లేక, తినటానికి లేక, ఇంట్లోకి వెళ్ళలేక బాగా ఇదవుతున్నారు. అది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్క బండికి మినిమంగా వాళ్ళ షాపులోనే దాదాపు రోజుకి 100 మంది పైగా కూడా వాహనదారులు వస్తున్నారని చెప్తా ఉన్నారు. 4000 పైగా కూడా ఖర్చు అనేది అవుతుందని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క బండి బాగు చేయడానికి కూడా దాదాపుగా 4 రోజులు పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కొంచెం చిన్న చిన్న రిపేర్లు అయితే మాత్రం 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది అంటున్నారు. పెద్ద వాహనాలు రిపేర్ చేయాలంటే ఇప్పుడు ఈ వాహనం మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఇది పూర్తిగా కూడా నీటిలో మునిగిపోయి బయటికి తీసుకొచ్చారు. 4 రోజుల క్రితం వరద అయితే స్టార్ట్ అయిందో 2 రోజుల క్రితం ఈ వెహికల్ని తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాడు. ఇది పూర్తిగా కూడా తడిచిపోయి నానిపోయింది, పూర్తిగా పాడైపోయిన బండి ఇది. దీన్ని రిపేర్ చేయాలంటే దాదాపుగా 10,000 నుంచి 20,000 అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి మళ్ళీ మెకానిక్ ఛార్జెస్ అన్నీ కలిపితే 20,000 పైనే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పోనీ 20,000 ఖర్చు అయిన తర్వాత దాన్ని పూర్తిగా వెంటనే రెడీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. నేను 4 రోజుల నుంచి 5 రోజులు పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బాగు చేసే కొన్ని బళ్ళు అనేవి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రోజుకి 100 బళ్ళు రిపేర్ చేయాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి. ఒక్కొక్క బండికే మినిమంగా అంటే తక్కువ ఖర్చులో తక్కువగా రిపేర్లు అనేవి ఉంటేనే 2 నుంచి 3 గంటలు పడితే రోజు మొత్తం మీద వచ్చే వరకు వాళ్ళు 10 బండ్ల నుంచి 15 బండ్లు మాత్రమే రిపేర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి మేము రిపేర్లోకి వస్తున్నాము, రాత్రి 10 గంటల వరకు రిపేర్ చేస్తూనే ఉన్నాము. ప్రతి వాహనాన్ని వచ్చినట్టు వెంటనే రిపేర్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒక పక్క సాగు యజమాని కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే వారు ఇప్పటికే 4-5 రోజుల నుంచి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోపక్క ఇలా వాహనాలు చెడిపోయి ఎక్కువ ఖర్చు పెట్టుకొని మరీ ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఆదుకోవాలనే ఒక సూచన అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి బళ్ళుకి ఇన్సూరెన్స్ ఉంటే ఏమైనా వస్తుందా రాదా అనే అపోహల్లో కూడా కొంతమంది బళ్ళు వాళ్ళు ఉంటారు. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇలా ప్రైవేట్గా వచ్చి ఇక్కడ బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ వరద అనేది ఒక పక్క తిండి తిప్పలు, త్రాగునీరు ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వరద తగ్గిన తర్వాత ఇటు వాహనాలు కూడా రిపేర్ చేసుకునేందుకు అది ఖర్చులు అధికంగా చేసుకొని మరి రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే విజయవాడ నగరంలో అయితే ఉంది. వరదలో దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాంట్లో భాగంగా ఈరోజు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. భారీ వర్షాలకు విజయవాడ అల్లకల్లోలమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరదల్లో లక్షల సంఖ్యలో వాహనాలు మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో కార్లు, బైకులు, ఇతర వాహనాలు దాదాపు 3 రోజుల పాటు నీటిలోనే ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని వాహనాలు నీటిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. నీట మునిగిన వాహనాలు పూర్తిగా పాడైపోయినట్లుగా తెలుస్తోంది. వాహనాల రిపేర్లకే ఒక్కో కుటుంబానికి వేల రూపాయలు ఖర్చు అవ్వచ్చని అంచనాగా ఉంది. వరద బాధితుల భారం తగ్గించేందుకు చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీతో చర్చలు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలెన్ని, ఇన్సూరెన్స్ లేని వాహనాలెన్ని అనే అంశంపై ప్రభుత్వం లెక్కలు సిద్ధం చేస్తోంది.